All the TikTok viewers, good evening for everybody. ఓకే, ఈరోజు టాపిక్ ఏంటంటే ఎమ్మెల్యే ఆఫీస్. మీకు తెలిసి ఎవరైనా మీరు ఎమ్మెల్యే ఆఫీస్ చూస్తుంటే నాకు ఒక చిన్న కామెంట్ చేయండి. ప్రతిదానికి ఆఫీస్ ఉంది. పంచాయతీ ప్రెసిడెంట్ కాడి నుంచి మొదలుకొని ప్రైమ్ మినిస్టర్ వరకు ఆఫీస్ ఉంది. మున్సిపల్ ఆఫీస్ ఉంది, పంచాయతీ ఆఫీస్ ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, ఎండిఓ ఆఫీస్ ఉంది, కలెక్టర్ ఆఫీస్ ఉంది, ఈవెన్ మినిస్టర్ ఆఫీస్ ఉంటుంది, సీఎం ఆఫీస్ ఉంది. కానీ ఎక్కడ కూడా ఒక ఎమ్మెల్యే ఆఫీస్ లేదు. కానీ మనం నిరంతరం కలిసి ఉండాల్సింది, కలిసి మనతో ఉండాల్సింది మన ఎమ్మెల్యే. కాబట్టి ఆయనకి ఆఫీసు లేదు. ఇక్కడ మామూలుగా చిన్న పల్లెటూరులోంచి గెలిచి ఆ తర్వాత హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. రాడు. 2 నెలలు పడుతుందో 3 నెలలు పడుతుంది. వచ్చినా ఎక్కడ ఉంటాడు? వాళ్ళ పార్టీ ఆఫీస్లో ఉంటాడు. వాళ్ళ పార్టీ ఆఫీస్లో ఉన్నప్పుడు ప్రతిపక్షం కానీ లేదంటే చిన్నోళ్ళు కానీ పోతారంటే పోవడానికి కుదరదు. అపాయింట్మెంట్ దొరకదు. అపాయింట్మెంట్ తీసుకోవాలంటే దొరకదు. ఏదో పెళ్ళికి వచ్చినట్టు లేదంటే పండగలకో పబ్బాలకో వచ్చిపోతూ ఉంటాడు. ఆ వచ్చిన రోజు నలుగురిని ముగ్గురిని వాళ్ళ పార్టీ లీడర్స్ని చుట్టాలను బంధువులను కలవడానికి సరిపోతుంది. మిగిలిన టైం వల్ల మళ్ళీ సేమ్ యథారాజ్యం ప్రజాస్వామ్యం అంటే మళ్ళీ హెడ్ ఆఫీస్లో ఉంటాడు, సీఎం ఆఫీస్లో ఉంటాడు. మరి ఈ సమస్యలు ఎక్కడ పరిష్కారం కావాలి? ఎవరు పరిష్కరించాలి? కాబట్టి మనకు కంపల్సరీగా ఎమ్మెల్యే ఆఫీస్ ఉండాలి. దాంట్లో ఒక రైటర్ ఉండాలి. రైటర్ ఉండి మనం ఏదన్నా కంప్లైంట్స్ ఇస్తే దాన్ని అప్లోడ్ చేసుకొని వాటికి రిప్లైగా అంటే మనం 2 కాపీలు ఇచ్చామనుకో, ఒకదానికి ఆ రైటర్ రాసేసుకుంటాడు. ఏంటి ఇది పలాని సమస్య అనేసి. మళ్ళా తర్వాత ఆన్లైన్లో బుక్ చేసుకో, ఆన్లైన్లో ఎక్కిచ్చేసి అప్లోడ్ చేసేసి ఆ సమస్యకు పరిష్కారం ఎక్కడో ఆ పరిష్కారానికి ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు, దానికి సంబంధించిన ఆఫీసులకు ఆ టాపిక్ పోయిందా లేదా అనేది మళ్ళా వెళ్ళినప్పుడు ఆయన ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినాడో ఆ మనిషి వెళ్ళినప్పుడు దాని సజెషన్స్ అక్కడ రైటర్ ఇచ్చేటట్టుగా ఉండాలి. అవునండి, మీరు వచ్చారు, పలానా రోజు పలానా టాపిక్ ఇచ్చి మీది సమస్య ఇచ్చాము, అది పలాని కలెక్టర్ ఆఫీస్కి పోయింది లేదా పోలీస్ స్టేషన్కి పోయింది, ఆ సమస్య పోయింది, ఆ సమస్యకి ఇది వచ్చింది, మీకు వాళ్ళు వచ్చి ఈ 10 రోజుల్లో 15 రోజుల్లో మీ సమస్యను తీరుస్తారని చెప్పేటట్టు ఉండాలి. అది ఆయన ఇక్కడెక్కడో గెలుస్తాడు, ఉన్న రోజులు కనపడతాడు, మళ్ళీ తర్వాత కనిపించరు. ఎక్కడ పోయినా అంటే హెడ్ ఆఫీసు, ఎప్పుడు అపాయింట్మెంట్లు, అక్కడికి పోయిన తర్వాత తన ఫ్యామిలీని తను చూసుకోవడానికి సరిపోతుంది. మన ఫ్యామిలీని ఎవరు చూస్తున్నారండి? పేదవాడి ఫ్యామిలీని ఎవరు చూస్తున్నారు? వాళ్ళ పిల్లలకి ఏ స్కూల్ కావాలి, వాళ్ళకి ఎక్కడ ఉండాలి, వాళ్ళు ఏ బంగ్లాలో ఉండాలి, ఏ ఏరియా బాగుంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ క్యాపిటల్లో ఏ ఏరియాలో మనం ఉండగలుగుతాం, ఇక్కడ మనకి ఏది చేసుకోవాలి, నా పిల్లలకి ఇక్కడ మంచి కాలేజీలో ఇవ్వాలి, నా బిడ్డల్ని ఎక్కడన్నా మంచి స్టేటస్ ఉన్న వాళ్ళతో సంబంధాలు కలుపుకొని ఈ మాత్రమే ఉంటాయి. కానీ మన గురించి ఎవరు ఆలోచన చేస్తారు? అందుకనే కంపల్సరిగా ప్రతి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఆఫీస్ ఉంటే ఆ ఎమ్మెల్యే వచ్చేసి రాకపోయినా పర్లేదు, రోజు రావాల్సిన పని లేదు. అయినా ఎమ్మెల్యేకి అక్కడ ఏం పని ఉంటుందండి? ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేకి అక్కడెక్కడో ఏం పని ఉంటుంది? ఏదో అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు మిగిలినప్పుడు ఎమర్జెన్సీలో అక్కడ పోయి రావచ్చు కదా. మిగిలిన టైం ఇప్పుడు 24 గంటలు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పెట్టినారని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఈ నియోజకవర్గంలో ఉంటే అంటే ఇప్పుడు లేదా పనులు వాళ్ళకి అక్కడ ఉంటాయి. కానీ ఇప్పుడు అవసరం ఇక్కడ. అదే అవసరం ప్రతిరోజు మనమే తెప్పించుకోవాలంటే ఏం చేయాలి? మనకు ఒక ఆఫీస్ అంటూ ఉండాలి. అది త్రూ గవర్నమెంట్ రావాలి. దాంట్లో కూడా కొంతమంది స్టెనోగ్రాఫర్లు, వాళ్ళు వీళ్ళు ఎవరైతే అసిస్టెంట్ వర్కులు చేస్తారో వాళ్ళందరూ ఉండాలి. దాంతోపాటు ఎమ్మెల్యే ఉంటారు. ఎమ్మెల్యే ఎప్పుడు వస్తాడు అపాయింట్మెంట్ తెలుసుకోవాలి. ఆ ఎమ్మెల్యే ఎప్పుడు వస్తాడనేది వాళ్ళకి షెడ్యూల్ ఉండాలి. ఆ షెడ్యూల్ ప్రకారం మనం పోతే ఆ ఎమ్మెల్యే దొరికేటట్టుగా ఉండాలి. ప్రతి రైతుకి కానీ ప్రతి చిన్నోడికి కానీ ప్రతి సమస్యను పరిష్కరించేటట్టు ఆ సమస్య వస్తుంది. అప్పుడే పరిష్కారం అవుతుంది. ఒక ఎమ్మెల్యే తెలుసుకుంటే ఒక చిన్న సమస్యను పరిష్కరించలేడా? పరిష్కరిస్తాడు. అసలు ముందు తెలుసుకోవాలంటే ఆయన ఉండాలి కదా. కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడు ఎలక్షన్ టైం
ఇది బాగా సద్వినియోగం చేసుకొని మీరందరూ నాకు ఏదైనా సలహా చెప్తే ఇది బాగుందంటే ఈ వీడియోని అట్లే ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేస్తే ఏదో ఒక లీడరు నేను ఎమ్మెల్యే ఆఫీసు మీ నియోజకవర్గంలో కడతాను అని చెప్పొచ్చాము. అది చెప్పిన దాకా మీరు ఫార్వర్డ్ చేయండి మీకు నచ్చితే. కట్టినాడు అనుకో అందరం హ్యాపీ, ఎవరినో పోవాల్సిన పని లేదు. సమస్య వచ్చిందని నేరుగా ఎమ్మెల్యే ఆఫీస్కి పోయినాం, ఆయనకి ఏదో చెప్పుకున్నాం, ఆయన సమస్యకు పరిష్కారం ఏదో ఒకటి చూపిస్తాడు, హ్యాపీగా ఉంటాం. ओके। और ये हिंदी में भी बोलना चाहिए, अभी स्टेट का नहीं है, सेंट्रल का इलेक्शन आ गया। जो भाई आप लोगों कोई भी हो अपना गांव में एमएलए का ऑफिस देखा है क्या? नहीं है। ऐसा देखने वाला मेरे को थोड़ा सा कमेंट करो। इज देयर एनीबडी इन आवर विलेज they have seen MLA office in our village? Is there anybody? Please give your valuable suggestion. I am ready to accept your all suggestions, and we want to improve my topics. Okay, thank you very much.